వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్లో అదిత్రి ఉంది అండ్ మా శైల పిన్ని ఉందన్నమాట. ఈరోజు వ్లాగ్ ఏంటి అదిత్రి? బోనం స్పెషల్. ఈరోజు ఇప్పుడు మేము బోనం రెడీ చేస్తాం. బోనం ఎట్లా రెడీ చేస్తామో చూపిస్తాము. అండ్ నెక్స్ట్ మేము అమ్మవారికి బోనం పెట్టి మళ్ళీ మేము టెంపుల్కి వెళ్తాం. ఓకేనా? ఓకే. ఇంకా ఒడి బియ్యం కూడా వస్తాం అమ్మవారికి. మేము అవన్నీ షూట్ చేసి మా వ్లాగ్లో పెడతాము, చూడండి. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మా కొట్టండి. చుట్టాలందరినీ చూపిస్తా గైస్ నేను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇంకా బోనంకి అయితే రెడీ చేస్తున్నాము. కుండని ఓన్లీ పసుపు ఇంకా కుంకుమతో రెడీ చేస్తున్నాం, నేను మా నాన్నమ్మ కలిసి. హాయ్, మేము ఈరోజు మా బిడ్డ వాళ్ళ ఇంట్లో బోనం రెడీ చేస్తున్నాం. వెళ్ళం ముందు వాళ్ళకు చుట్టాలం మేము వచ్చిన ఒడి బియ్యం కనిపిన. చెప్పు చెప్పు, మంచిగా మాట్లాడుతున్నావు. ఇక ఇప్పుడు బోనం రెడీ చేస్తున్నా. ఇగో అప్పట్లో ఇట్లా చేసేది, నేను కూడా ఇదే రకంగా చేస్తున్నా. బోనం ఎందుకు చేస్తారో చెప్పాలి. బోనం ఎందుకు చేస్తారు? ఎప్పుడు ఆరోగ్యాలతోటి మంచిగా ఎల్ల వేళలా పిల్లలు అందరూ మంచిగా ఉండాలని చేస్తాం బోనం. అంతేనా? ఓకేనా? మా మన్మరాలు ఇప్పటిదాకా మా బిడ్డ వల్ల ఆడవిల్ల మన్మరాలు ఏడుస్తుంటే కూడా ఇప్పుడే ఎల్లమ్మ తల్లి మంచిగా ఊనుకొని ఊరుకోబెట్టింది. చాలా ఏడ్చింది. మంచి అమ్మవారు. మేము మళ్ళీ మొత్తం రెడీ అయినాక మళ్ళీ ఇక్కడైతే ఇంకా అమ్మవారి రూపం అయితే చేస్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం రూపం వేస్తున్నా అమ్మవారిది, బట్ ఫైనల్గా ఎట్లా వస్తుందో తెలీదు. ఇక్కడైతే 2 బోనాలు అయితే చేస్తున్నాము. ఒకటేమో ఇంట్లో అమ్మవారికి, ఇంకొకటి వచ్చేసి బయట గుడికి అన్నమాట. ఇక్కడైతే మా మమ్మీతో ఒడిబియ్యం పోయిస్తున్నారు ఇంట్లో అమ్మవారికి. ఇంట్లో అమ్మవారికి ఏమో ఇక్కడ ఇంట్లోనే పోసాము. ఇంకా గుడిలో అయితే ఆ అమ్మవారికి ఒడిబియ్యం పోసినాం అన్నమాట. అది కూడా వస్తుంది బ్లాగ్లో. కుండాకైతే అలంకరించాము, ఇట్లా అయితే వచ్చింది. ఇక్కడ ఇంట్లో అమ్మవారు కాబట్టి బయటికి తీసుకొని వచ్చి లోపలికి తీసుకొచ్చారనమాట. ఇది ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్, చాలా బాగుంది వెదర్. ఇంకా టెంపుల్ కూడా నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ టెంపుల్ లోపల అయితే. హాయ్ చెప్పు. హాయ్ మిట్టు, హాయ్. మా మమ్మీ అయితే ఫస్ట్ టైం బోనం ఎత్తుకుంది గైస్ ఇక్కడ మా మామ వాళ్ళ ఇంటి దగ్గర. అసలు మేము ఎప్పుడు బోనం అయితే ఎత్తుకోము. ఇప్పుడు ఆ బోనం అయితే అమ్మవారికి సమర్పిస్తారు, నైవేద్యం ఏదైతుందో. తర్వాత లోపల అమ్మవారికి ఒడిబియ్యం పోస్తాము. ఇంట్లో అయితే మట్టి కుండతో బోనం అయితే సమర్పిస్తాం ఇంట్లో అమ్మవారికి. బయట టెంపుల్కి అయితే రాగి బిందెలో అయితే తీసుకొచ్చినాం అన్నమాట. శైలక్క హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. శ్వేతత్త హాయ్ చెప్పు. శ్వేతత్త హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు బోనాలు చేసుకున్నాం. ఇక గుడి దగ్గరకు వచ్చినాము, అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నాం. ఓకే ఓకే. వాళ్ళు వచ్చినట్టు ఏడుస్తలేదు.
బియ్యం పోస్తుంది. ఇక్కడ మా అమ్మ తయారు పోస్తుంది. This is for today's vlog. Like, share, comment and subscribe to our channel. Tata, bye bye. బాయ్ బాయ్.